ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉంటే నాకు గాంధీ హిల్స్ గురించి ఎవరో వీడియో పోస్ట్ చేశారు. అది కనిపించింది. సో, ఇంకేముంది లేట్ వెళ్ళిపోదాం అనేసి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. బట్ మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్‌నూన్ 1:00 అయింది. ఆ టైంకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. ఈవినింగ్ 4కి రమ్మన్నారు. సో, ఈవినింగ్ 4కే వచ్చేసాము. ఇదంతా లోపలికి వెళ్ళడానికి దాదాపు 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. బైక్ పైన వస్తే. నడుచుకుంటూ వస్తే ఇక అంతే పనిక. అదంతా ప్లే ఏరియా కింద పార్క్ లాగా ఉంటుంది చిన్నగా. అంటే బెంచెస్ అది కూర్చోవడానికి ప్లస్ ఉయ్యాలలు అవి ఊగడానికి ఉంటాయి. ఎక్కువ స్టెప్స్ లేవు కానీ బట్ ఎక్కడానికి మాత్రం చాలా కష్టపడ్డాము. అందరూ నేనే అనుకున్నాను నాలానే అందరూ ఉన్నారు. ఫుడ్ ఎఫెక్ట్ అనమాట. మంచి ఫుడ్ కాదు మనం ఈ రోజుల్లో మనం తీసుకునేది. అంతా ఏమంటారు, అంత మెడిసిన్ ఎక్కువైపోతుంది మనం యూస్ చేసే దానివల్ల. మనకి ఆయాసం కూడా వచ్చేస్తుందనమాట. ఇది ఎక్కేపాటికి మీకు ఆల్రెడీ వినిపించిందో లేదో, కొంచెం ఆయాసం తీర్చేసుకున్న తర్వాత మేము ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా కొంచెం రీచ్ అయిపోయాము. ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కేస్తే మనం గాంధీ హిల్స్ స్తూపం ఉంటుంది కదా, సో అక్కడికి రీచ్ అయిపోయినట్లే. మీరు మాత్రం వాటర్ బాటిల్ని క్యారీ చేసుకోండి. అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి పక్కనే. అండ్ పార్కింగ్ కూడా ఉంది. సో మీరు కూడా ఏదైనా టైంలో కనుక విజిట్ అయితే మంచి వ్యూ పాయింట్ అయితే మీకు కనపడుతుంది. నేను అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి 1921లో పెట్టారంట దీన్ని, గాంధీ గారి స్తూపాన్ని. ఇలాంటివి ఒక 4-5 ఉండాలి. అందులో ఇదొకటి అనమాట మన విజయవాడ నడిబొడ్డులో. అండ్ దాని గురించే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో నాకు తెలిసి తెలియంది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఐఎమ్ సారీ. మీకు ఏదైనా ఉంటే కనుక తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయండి, నేను అదే పాస్ చేస్తాను. అండ్ ఫైనల్గా మనం పైకి వచ్చేసాం కాబట్టి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను. మొత్తం అంతా కనిపించేస్తుంది అనమాట. మనకి చుట్టూ ఉన్న ఇల్లులు, హౌసెస్, చుట్టూ రైల్వే ట్రాక్, ఆ చెట్లు, ఆ నెక్స్ట్ సూర్యుడు వెళ్ళిపోతున్న దృశ్యం అనేది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు నాకు. సన్సెట్ అది కూడా కనిపిస్తుంది కదా మీకు. వ్యూ అయితే అదిరిపోయింది. మనకి మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎలా అంటే ఇక్కడ నుంచి మనకి ప్రకాశం బ్యారేజ్ కూడా కనిపిస్తుంది. నా కెమెరా సరిగా క్యాప్చర్ చేయలేదు కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా విజయవాడ లోకల్ అయితే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ పక్కన ఉంటుంది విజయవాడలో. సో నియర్ బస్ స్టేషన్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ వరకు